ఏమైనా తాగిన తిరిగిందా ఇంటికి వచ్చావు? అన్న న్యూస్ తాగుతావు డబ్బులు కొత్తని నిన్న బోకటాడనే 3000 వచ్చాయి. ఫోన్లే కనకరం సాధించాను కదా, శాలరీ డబ్బులు 10,000 ఈ రోజు మళ్ళీ ఆడానే, మొత్తం పోనయ్యా. తెలిసిన కుక్కను వీళ్ళకి తయారవుతావని. మీ తాత ఏమో మీ నాన్న నమ్మాడు, మీ నాన్న ఏమో భూమి నమ్మాడు, నువ్వేమో నన్ను నమ్మి. మీ నాన్న తిడతాడేమో. పోనీకైనా 2000 ఇవ్వా. ఎందుకు? ప్యాకెట్ లో 2000 అబ్బాయి పని అని మన బొడ్డో నడుము తీసుకోండు. 2000 ఇస్తే ఇటు పిలిపించాడు. ఓరి బేబర్స్ కుక్క. అరే రంగా, పండుగ వస్తుందిరా, ఈ సామాన్లు దించేసి పట్టులు దొరపాలి. ఎంత తీసుకుంటావు? 300 ఇచ్చేయండి చాలు. ఎడదా 300? 30 మంది వస్తారు. ఇలా అలా ఎవరు అవసరం లేదు కానీ ఆ సీపులు కట్టగలగా. మీకెందుకండి, నడు నొప్పు కదా. ఊరందరూ చెప్పియా. సరే మీ ఇష్టమైతే. ఏమే ఏమండి? నడుము నొప్పి ఒక 1000 రూపాయలు. కంపారు గోల్డ్గా 300 పోవాల్సింది 1000 రూపాయలు ఇవ్వాలా? 200 మధ్య తాంతాను గోల్డ్గా. జానకమ్మ గారు, ఏరా ఒంట్లో ఎలాగుంది? వెనకతలు ఎలాగుందని అడగండి బాబు. మీకు సాయం చేయకపోయి నేను సమర్పించుకున్నా. ఏమైందిరా? చూడండి ఎలాగైపోయిందే. అదేంటి అలాగైపోయింది? ఆ ఫ్లాష్ మ్యాన్ చేసిన పనికి మీ ఆవిడకని చెప్పావురా? కుక్కలు సీరని చెప్పాను. సర్లే కానీ కూర్చోరా. 3 రోజులు అవుతుంది కూకొని. మళ్ళీ ఫ్లాష్ మూన్ వస్తాడంటావరా? ఏమో నీది నచ్చిందో నాది నచ్చిందో రావచ్చు. మా ఆయన 4 రోజుల తర్వాత ఇంటికి వస్తాడు, ఏం చెప్పాలో. ఈ రోజుకి ఇవ్వలేదని చెప్పండి.